అందరికీ నమస్కారం. నిన్న ఉదయం 11 గంటలకి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న వారి కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని మేమందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. దీనిలో చాలా రకాల అంశాలు మాట్లాడాలి. నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే మీకంటే ఎక్కువగా నేనే మాట్లాడాలి ఈ అంశం మీద. ఎందుకంటే గతంలో తెలంగాణ జాగృతిలో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసి 2009 నుంచి 2017 వరకు నేను పనిచేసిన. సో ఇందులో ఎక్కువగా నేనే బలైన ఆమె విషయంలో బలైన వ్యక్తిలో నేను ఒకని కాబట్టి దీని మీద చాలా చాలా విపులంగా మాట్లాడతా. చాలా ఈ పరిణామాలన్నింటినీ కూడా విపులంగా నేను విశ్లేషించి చెప్పగలుగుతాను. ఇది తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక బీసీ వ్యక్తి పైన దాడి ఇది మొదటిసారి కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ కూతురు కవిత ఇదే వ్యక్తి బీసీ సామాజిక సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ ఇంటి పైన జాగృతి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గుండాల రూపంలో వెళ్ళి దాడి చేసేటువంటి సంఘటన మనం చూసినాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు నిన్న తీన్మార్ మల్లన్న పైన కూడా అధికారం లేనప్పుడు కూడా ఇదే విధమైనటువంటి దాడి జరిగింది అనే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళ మనస్తత్వం ఏంది? బీసీ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇలా దాడులు చేయడం వీళ్ళ యొక్క సంస్కృతి. ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం. ఇక నాకు సంబంధించిన అంశం తీసుకోవట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబ అరాచక అవినీతి పాలన పైన చాలా పెద్ద ఎత్తున మేము మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఎస్ఓటి అనేటువంటి వింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ వింగ్ ద్వారా అక్రమంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టేటువంటి సందర్భాలు గతంలో చూసినాం. అంటే ఎక్కడ కూడా అంటే నన్ను కానీ రఘును కానీ చాలా మంది వ్యక్తులను వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి దాఖలాలు వీళ్ళంతా ఎవరు? బీసీ బడుగు బలహీన వర్గం సంబంధించినటువంటి వ్యక్తులు మేమందరం కూడా. సో ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఎదుగుతుంటే వీళ్ళని ఏ విధంగానైనా అణగదొక్కాలని చెప్పేసి బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎదుగుతూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి వీళ్ళే బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటారు. సూర్యారావు అన్న నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు 1997లో బీసీ టైమ్స్ అనేటువంటి పత్రిక స్టార్ట్ చేసిండు. అంటే 97 నుంచి 2025 దాదాపు 30 సంవత్సరాలుగా సూర్యారావు అన్న ఈ బీసీల గురించి మాట్లాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా మంది వ్యక్తులు కూడా, ప్రవీణ్ గారు, అందరూ, సాంబశివన్న కూడా ఎప్పటి నుంచో ఒక 15-20 సంవత్సరాల నుంచి బీసీల గురించి కొట్లాడుతున్నాం. అంటే బీసీల అంశం తెరపైకి రాగానే ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి కూడా దానికి కౌంటర్ ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాని బీసీ ఉద్యమాలు అంచివేయడానికి చాలా పెద్ద ఎత్తున ఒక సెంటిమెంట్ ఉద్యమాలు తీసుకొచ్చేసి బీసీ ఉద్యమాన్ని మొత్తం కూడా అణచివేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సరే దాని మీద పలు రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తూ, కొంతమంది దాన్ని విభేదిస్తూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దాని లోపలికి నేను పోను కానీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తప్పు అని అనుకుంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది, భారత న్యాయ వ్యవస్థ ఉంది, అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి ఎథిక్స్ కమిటీ కూడా ఉంటుంది. అన్ని రకాలు అంటే మీరు భారత రాజ్యాంగాన్ని కనుక గౌరవిస్తే మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలి, అనేక రకాల చర్యలు ఆమె తీసుకోవాలి. కానీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన 30 మంది మారణాయుధాలు పట్టుకొని పోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ రక్తపాతం, నిన్న పోయి చాలాసేపు ఉన్న అక్కడ ఎంత పెద్ద ఎత్తున రక్తం అంతా కూడా అన్ని రూములలో రక్తం అంతా కూడా ఏరులై పారుతా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన వీళ్ళంతా కూడా. పైగా ఇంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత కేసు ఎవరి మీద కావాలి? కవిత అనుచరులు ఎవరుతున్నారో కవిత అనుచరుల మీద కావాలి కదా కేసులు. మరి ఎందుకు తీన్మార్ మల్లన్న అనుచరుల మీద ఎందుకు కేసులు అవుతున్నాయి? ప్రభుత్వం ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కవితకు సపోర్ట్ చేస్తుందా? తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తుందా? అంటే ఈ విషయంలో కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. ఈ అంశం పైన కనీసం వారు స్పందించే కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందన ఉండదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరుతున్నారో ఆయన కూడా, రామచంద్రరావు అధ్యక్షుడు ఎవరుతున్నారో ఆయన స్పందన ఉండదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్ స్పందన కూడా ఉండదు. తప్ప రైటా చెప్పండి మీరు? ఏమి చెప్పకుండా ఇది 1 సైడెడ్ గా పోతా ఉన్నది. తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి ఆయనపై జరిగినటువంటి దాడిని
వేరే రకంగా చిత్రీకరిస్తూ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు తీన్మార్మల్ క్యూరియస్ ఆఫీస్ పైన పలుమార్లు దాడులు అయితే పలుమార్లు దాడి వీళ్ళే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేస్తారు, వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే జైలు పంపిస్తారు. ఎవరు తీన్మార్మల్ని మనం చూసే సందర్భం. ఇప్పుడు కూడా అధికారంలో అప్పుడు వాళ్ళే చెల్లింది, అధికారం దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళదే నడుస్తూ ఉంది. అంటే ప్రభుత్వాలు అంటే బీసీ ఉద్యమాన్ని దొక్కడానికి వాళ్ళందరూ ఎట్లా ఏకమవుతున్నారో ఒక్కసారి మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పేసి కూడా నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కాకుండా హోంశాఖ బాధ్యతలు కూడా ఆయన ఉన్నారు. సో ఈ యొక్క అంశంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తీన్మార్ మల్లన్న వైపు ఉండబోతున్నారా, కవిత వైపు ఉండబోతున్నారా? దయచేసి తేల్చి చెప్పాల్సిన బాధ్యత మీద అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ డీజీపీగా సర్వీస్ నుంచి రిటైర్డ్ అయి బీసీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై ఫూలే. ఈరోజు మనం ఒక చారిత్రాత్మకంగా చూసుకుంటే చాలా బాధాకరమైన రోజు. దాదాపుగా 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉండి ఒక ఛానల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, బీసీ ఉద్యమానికి కట్టుబడిన వ్యక్తి మల్లన్న మీద దాడి చేయటం అనేది అందరి బీసీల మీద చేసిన దాడి కింద లెక్క. ఇది ఎవరో మల్లన్న ఒక వ్యక్తిగా చూసేది కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు. ఈ రోజున బీసీ వాదాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు. అటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి బీసీ ఉద్యమం ఈ రోజున తెలంగాణలో సాగుతూ ఉంది. అంతటి ఉద్యమం ఉంది కాబట్టే ఈ రోజున ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఒప్పుకుంది. ఈ సందర్భంగా ఒక బీసీ నాయకుడిని చడీ చప్పుడు లేకుండా ఎటువంటి రిప్రజెంటేషన్స్ కానీ ఏ రకమైనటువంటి మాటలు ఏ రకంగా సమాచారం లేకుండా దాడి చేయటం అనేది చాలా గర్హనీయమైనటువంటి విషయం. నిన్న కవిత దాడి తర్వాత ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే కౌన్సిల్ చైర్మన్కి ఇచ్చిందో అది ముందే ఇవ్వాల్సి ఉండే. ముందే ఇచ్చి న్యాయం జరగకపోతే అప్పుడు చూడాలి. కానీ ఇది ఎట్లున్నదంటే ముందు కొట్టి తర్వాత మాట్లాడతాం అంటే లెక్కలేనితనమే ఇదంతా. ఈ రోజున వెలమలు ఈ రాష్ట్రంలో ఉంది 1,02,000 మంది. ఈ 1,02,000 మందికి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే 2.5 కోట్ల మంది ఉన్న బీసీలకి ఉన్న ఎమ్మెల్యేలు కేవలం 19 మందే. 19 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి బీసీలు ఈ రోజున ఈ గడు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రాజకీయంగా అణగదొక్కబడుతున్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలకు రక్షణ లేదు. ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాలు ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం తెస్తా అన్నాడు. ఇంతవరకు తేలా. 1 సంవత్సరం అయింది పాలన అయి. ఏ రకమైనటువంటి డబ్బులే అవసరం లేదు. ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా అంటాడు. మరి ఖాళీ ఖజానా అన్నాడు. బీసీ రక్షణ చట్టం తెచ్చినట్టయితే దానికి రూపాయి ఖర్చు కాదు, ఆయన దాడు. ఇక్కడ కూడా ఈ రోజున మల్లన్న గారి మీద దాడిని దృష్టిలో పెట్టుకుని, మీడియా మీద దాడిని దృష్టిలో పెట్టుకుని బీసీ సంరక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఉంది. ఈ బీసీ సంరక్షణ చట్టం ఎప్పుడైతే తెస్తారో గ్రామాల్లో కానీ వివిధ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా కానీ బీసీలకు రక్షణ దొరుకుతుంది. ఎవరైనా సరే దాడి చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తారు. బీసీలందరూ ఉద్యమించాలా. ఖచ్చితంగా మనం రాజ్యాధికారం దిశగా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోగలిగిన నాడే, ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెంచుకోగలిగిన నాడే, రాజ్యాధికారం వచ్చిన నాడే బీసీలకు రక్షణ దొరుకుతుంది. అంతవరకు విశ్రమించేది లేదు. నాబోటి వాడు ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసి నేను అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే బీసీల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెరిగినప్పుడే బీసీలకు రక్షణ దొరుకుతుంది. రాజకీయంగా పైకొస్తారు, ఆర్థికంగా పైకొస్తారు, సామాజికంగా పైకొస్తారు. ఈ రోజున మనం అందరం కూడా మల్లన్నకి మనం సానుభూతిని ప్రకటించడం కాదు, మల్లన్న
ఏ మార్గంలో అయితే నడుస్తున్నాడో, బీసీ వాదం ఎటువైపు అయితే తీసుకెళ్తే రాజ్యాధికారం వస్తుందో ఆ దిశగా నడవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యారావు గారికి తదితర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తొలి వెలుగు రఘు, మన తొలి వెలుగు రఘుని దయచేసి ఒక 2 నిమిషాలు ప్లీజ్. అందరికీ నమస్తే. సో 2 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీడే మాట్లాడుతూనే ఉన్నాం, నిన్నటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అంటే ఈ మాట అనాలో అనొద్దో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఈ రకమైన భాషని తీసుకొచ్చిందే మీరు. మమ్మల్ని తంతున్నారు అంటే తనిచ్చుకోవాలి, తప్పదు కదా మరి. అంటే నేను ఇది రైట్ ఆర్ రాంగ్ ఏం మాట్లాడినన్న కాంటెస్ట్లోకి వెళ్ళట్లేదు. భవిష్యత్తులో ఇంతకు ముందైనా భవిష్యత్తులో అయినా ఇంకా ఎవరైనా మిమ్మల్ని తిట్టే పరిస్థితి వచ్చిందనంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారు అనంటే, ఈ లాంగ్వేజ్ని తెలంగాణకి పరిచయం చేసిందే మీరు. సో ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత అడగండి మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. సో అంతవరదాకా మీకు ఈ విషయం మీద మాట్లాడే అర్హత లేదు. ఖచ్చితంగా భాష సంస్కరించబడాల్సిందే పాలిటిక్స్లో. ఇప్పుడు ఇదే మల్లన్న మీద మీరు దాడి చేశారు, ఆయన ఆఫీస్కి వెళ్ళి దాడి చేశారు. అదే ఇంకొకరు అయి ఉంటే, ఇంకొక వేరే బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఇదే రకంగా మీ మీద మాట్లాడుంటే ఇదే రకమైన దాడి చేసేవాళ్ళ? ఒకవేళ దాడి చేస్తే మీరు పోయిన వాళ్ళు బతికేవాళ్ళ? సో ఈ అంశాలు మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. ఇప్పుడు బలైపోయింది ఎవరు? ఆ మధ్యలో వెళ్ళిన వాళ్ళంతా మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా అమాయకులే పాపం. వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు కేసులు పెడతారేమో ఆడ, ఎందుకంటే సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. కానిస్టేబుల్ మీద, ఆయన గన్మెన్ మీద దాడి చేసిర్రు, అన్ని ఆడ పగలగొట్టిర్రు, సో నానా బీభత్సం చేసి వచ్చారు. సో కాబట్టి క్రిమినల్ అఫెన్సెసే ఉంటాయి. అందులో గాల్లోకి కాల్పులు జరిపారు. సో అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా క్రియేట్ అయి ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా మరొక మంచిదే అంటారు కదా, ఇది కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఒక ఇది కావాలా రాబోయే రోజుల్లో. సో వీళ్ళు బూతులకే బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు. సో వీళ్ళు మమ్మల్ని తిట్టిరు అంటే ఎట్లా? మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక మాట అంటే దానికి డెమోక్రటిక్గా పబ్లిక్లో పెట్టొచ్చు. మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళి ఆడ మీరు కవితనే ఆడ కూర్చొని నిరసన దీక్ష చేయొచ్చు కదా, మమ్మల్ని ఇట్లా ఎందుకు మాట్లాడతారని. పబ్లిక్లో మీకు ఇంకా సింపతి వచ్చేదేమో, ఆ పని ఎందుకు చేయలే? ఆయన ఒకవేళ ఆయన తప్పుగా భావిస్తే లేదు ఇలా అనాల్సి కాదేమో అని అనేవాడేమో. మీరు డైరెక్ట్గా పోయి దాడి చేసి ఒక రక్తపాతం సృష్టించడం వల్ల ఇప్పుడు ఎవరికి మైనస్ అయింది, ఎవరికి అడ్వాంటేజ్ అయింది? ఇప్పుడు ఆయన పక్షాన ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, ఇంతమంది వచ్చి నిలబడ్డారు. మీ పక్షాన ఎవరున్నారు చెప్పండి? కవిత మంచి పని చేసిందని అంటారా? రేపొద్దున ఆ కాల్పుల్లోనో లేకపోతే ఆ దాడిలోనో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోతే మీ పొలిటికల్ కెరీర్ కొలాప్స్ అయి ఉండేది కదా. అందుకే ఆమె భయపడ్డది. మీరు ఆమె ప్రెస్ మీట్ మాట్లాడింది చూస్తే లాస్ట్లో ఏదో అగ్గిరవ్వ బుగ్గిరవ్వ అని ఏదో ఒకటి మాట్లాడింది, కానీ ఆమె టోటల్ డిఫెన్స్లోనే ఉన్నది, ప్లాన్ బెడ్సి కొట్టింది. సో అందుకే ఫస్ట్ మీరు సంస్కరించబడాలి. ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ సంస్కరించబడిన తర్వాత యువతల వాడి గురించి ఆలోచించండి. అంతవరదాకా మీకు ఆలోచించే అర్హతే లేదు. ఖచ్చితంగా మన వేదిక నుంచి భాష పట్ల ఏ రకంగా ఉండాలన్న చర్చ కూడా ఖచ్చితంగా జరగాల్సిందే. కొన్నిసార్లు టైమింగ్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, అవతల వ్యక్తి వేరే అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరగవచ్చు. కానీ దాడి చేయడం అన్నది ఒక పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం. ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాల్సిందే. ఇప్పుడు నేను యూట్యూబ్ ఆన్ చేసి బూతులు అని కొడితే మొత్తం ఫ్యామిలీయే. కేంద్ర మంత్రిని రండా అన్నారు, దానికి మీనింగ్ ఏందో కవిత గారు చెప్పాలి. ఆనాడు కిషన్ రెడ్డి కూడా పోయి మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ అంతా బదలు కొట్టాలి, తలకాయ వాళ్ళు కొట్టి రావాలి, మరి రక్తపాతం అయిపోవాలి ఫామ్ హౌస్ అంతా. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తే మహిళలని ఉద్దేశించిన సభలో నాగార్జున సాగర్ మీటింగ్లో ఇవన్నీ మేము చూసినాం కాబట్టి, కుక్కలు అన్నాడు ఎవరో ప్లకార్డ్ పట్టుకొని వస్తే మహిళలందరూ ఉద్దేశించి, ఇంకా భయంకరంగా ఉన్నాయి, ఇంకా భయంకరంగా ముండాగొడుకులు అన్నాడు. అంటే ఆ పదము ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మహిళ నుంచి వచ్చిన పదమే కదా అది. అంటే ఒక మహిళని వస్తువుగా చేసి మీరు ఉపయోగించిన పదమే కదా, మరి అక్కడ మహిళలు కాదా? అండ్ 10 yearsలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో బాధితులంతా ఎవరండి? నేరళ్ళ ఇష్యూ ఎవ్రీడే మనం మాట్లాడుకుంటున్నాం. 8 years అయింది వారం రోజులకి. మొన్న వారం రోజుల క్రితానికి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఆ ఘటన. నేరళ్ళ ఘటనలో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది ఆ బాధితుల భార్యలే కదా.
ఒకరికి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఒక అతను ఉన్నాడు. ఒక అతని కాళ్ళు ఇరిగి వెన్నుముక దెబ్బతిని నరకయాతన అనుభవిస్తున్నాడు. ఒక ఆయన క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. ఇదంతా ఆ బాధితులు ఎవరు? వాళ్ళు ఒకవేళ ఏమన్నా అయితే మహిళలే కదా మరి అక్కడ. మరి ఆనాడు ఈమె ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలే? మీకు మమ్మల్ని బూతులు తిట్టిర్రు అనే అర్హత లేదు, మేము బీసీలకు పక్షాన కొట్లాడుతున్నామని అనే అర్హత కూడా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి బీసీ సమాజం. ఏంటంటే రేపు పొద్దున స్టేట్మెంట్ ఇస్తారు 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాతను, ఇంకో 6 నెలల తర్వాతను బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటది. రాసిపెట్టుకొని, తండ్రి ఎట్లాగైతే దళితుడిని ముఖ్యమంత్రి చేసినా అని దళితుడిని ముఖ్యమంత్రి చేసే అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని చివరికి అది కూడా చేయలేదో, ఈమె కూడా రాజకీయం కోసం, ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటది. ఇది మనం ముందుగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు. సో కాబట్టి ఇప్పటికైనా ఈ దాడుల సంస్కృతిని పక్కన పెట్టండి. జెన్యూన్గా, హానెస్ట్గా రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి. ప్రజలు 100,000 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిదానికి సమాధానం చెప్పి అడుగు ముందుకేసినోడే రాజకీయ నాయకుడు, లీడర్. థ్యాంక్ యూ.